ఇది నేను వెళ్ళిన థియేటర్ మామ. యాక్చువల్లీ నేను ప్రతి సినిమాకి వెళ్తా, బట్ ఇంత హౌస్ఫుల్ అయితే చాలా తక్కువ చూస్తా. రీసెంట్ గా అయితే లాస్ట్ మన హిట్ 3 మూవీకే చూసిన ఇంత క్రౌడ్. అండ్ మన ఛానల్ కూడా కొత్త క్రియేట్ చేసినాం కదా, ఇదే నా ఫస్ట్ రివ్యూ అనమాట. ఇవ్వడం కూడా మంచి మూవీకి ఇస్తున్నా. ఏ మూవీ రిలీజ్ అయినా మనది ఒక రూల్ ఉంది మామ, ఫస్ట్ 2 or 3 days తర్వాతే రివ్యూ ఇస్తాం. ఎందుకంటే సినిమా బాగుండాలి, సినిమాలో వర్క్ చేసిన వాళ్ళు కూడా బాగుండాలి. ఎందుకంటే ఈ మధ్య రివ్యూల వల్ల తెలిసిందే కదా, మంచి మూవీస్ కూడా గుడిచిపోతున్నాయి. అండ్ మొత్తానికి ఈ మూవీ సంగతికి వస్తే ఈ మూవీ అయితే సూపర్ ఉంది భయ్య. పర్ఫార్మెన్స్ వైజ్ చూసుకుంటే నాకు రష్మిక యాక్టింగ్ అయితే సూపర్ గా నచ్చింది. అంటే మరీ ధనుష్ అంత యాక్టింగ్ కాకపోయినా పర్లేదు, తనకున్న రోల్ లో ఇచ్చి పడేసింది. ఇంకా డైరెక్ట్ చెప్పొచ్చు షీఈ్ యాక్టింగ్ పవర్ హౌస్ అని. ఇంకా ధనుష్ విషయానికి వస్తే భయ్య నేషనల్ అవార్డు కన్ఫర్మ్ చేసుకోవాలి. ఒక సీన్ ఉంటుంది భయ్య, మన ధనుష్ కి బాగా ఆకలి అవుతుంటే ఒక చోట కూర్చొని తింటా ఉంటాడు, ఈలో విలన్స్ వస్తారు, అక్కడ ఉంటే ధనుష్ పర్ఫార్మెన్స్. ఆ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత నేషనల్ అవార్డు కన్ఫర్మ్ అనుకోవాల్సిందే. చూద్దాం మరి ఏమైతే. మూవీ మాత్రం సూపర్ ఉంది. నాగార్జున గారి పర్ఫార్మెన్స్ అయితే అబ్బో చెప్పే పనే లేదు, మస్తుంది. నాకైతే నెగిటివ్స్ ఏం అనిపించలా. 3 hours లెంత్ ఉంది, ఇంకో 10 minutes ఉన్నా ఏం కాదనిపించింది. దీనికి మనం ఇచ్చే రేటింగ్ ఎంతో తెలుసు, అంటే మన సినిమా దమ్ము ఛానల్ ఇచ్చే రేటింగ్ 4 out of 5 మామ. ఇలాంటి మంచి మూవీస్ చాలా రేర్ గా వస్తాయి, దయచేసి వీటిని చంపొద్దు బ్యాడ్ రివ్యూస్ వల్ల. జెన్యూన్ సినిమా కంటెంట్ కోసం, సినిమా రివ్యూస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో చేసిండి. ఒక ఆడియన్ గా చూస్తా, ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి ఆడియన్ గానే సినిమా చూస్తున్నా. సో ఒక మంచి సినిమా ఏదో చెత్త సినిమా ఏదో ఈజీగా మనం చెప్పగలం. అందుకే మీలో ఒకడైనా నన్ను ఒక్కసారి నమ్మి సబ్స్క్రైబ్ చేయండి మామ. ఈ సినిమా దమ్ము ఛానల్లో మీకు జెన్యూన్ అంటే జెన్యూన్ రివ్యూస్ ఇస్తా, సబ్స్క్రైబ్ చేయండి.